హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది, నాగుల పంచమి రోజు పూజ చేయడానికి శుభ సమయం ఏంటి, అలాగే నాగుల పంచమి రోజున పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. శ్రావణ మాసం మొదలైన తర్వాత వచ్చే 5వ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. దీనినే గరుడ పంచమి అని పిలుస్తారండి. అయితే ఇప్పుడు మనం ఈ 2025వ సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో నాగుల పంచమి జూలై 29 మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం రోజున నాగుల పంచమి కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ రోజు పూజ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నాగుల పంచమి రోజు పూజ చేయడానికి శుభ సమయం ఎప్పుడు అంటే జూలై 29 మంగళవారం ఉదయం 5 గంటల 41 నిమిషముల నుండి 8 గంటల 38 నిమిషాల లోపే పూజను పూర్తి చేయాలండి. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటల 5 నిమిషముల నుండి 12 గంటల 46 నిమిషాల లోపే పూజను పూర్తి చేయాలండి. అయితే మీకు ఒక ముఖ్య విషయం అండి, ఈ నాగుల పంచమి జూలై 29 మంగళవారం రోజున పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వచ్చే శ్రావణ బహుళ పంచమి ఆగస్టు 13 బుధవారం రోజున చేయవచ్చండి. నాగపంచమి నాడు ఏ విధంగా పూజ చేయాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నాగపంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మానికి తోరణాలు కట్టాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలి. పూజ కోసం గంధం, పసుపు కుంకుమ, ఎరుపు రంగు వస్త్రం, నాగేంద్ర స్వామి పాము పడిగ, అక్షింతలు, పాలు, మందార పూలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అభిషేకం కోసం పచ్చిపాలను సిద్ధం చేసుకోవాలి. 2 మట్టి ప్రమిదలను తీసుకొని అందులో నెయ్యి పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. నాగపంచమి రోజు ఉదయం 10 గంటల లోపే పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుటిన కుంకుమ ధరించి పడమటి దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రసాదం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. మీకు వీలైతే కర్పూర హారతి ఇచ్చే ముందు నాగ స్తోత్రం, నాగష్టోత్తర శతనామావళి, నాగేంద్ర సహస్రనామములతో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారంకు సంబంధించిన పుస్తకములను తాంబూలంతో కలిసి ఇస్తే పుణ్యఫలం కలుగుతుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయంలో నాగష్టోత్తరము, పంచామృతాలతో పూజ చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాసం వదిలేస్తారు. దేవాలయంలో పుట్టకి గాని నాగరాయికి గాని పాలు పోయాలనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీద నిద్రించాలి. నాగుల పంచమి రోజున భూమిని దున్నడం, గోతులు తీయడం, కూరలు తరగడం, కాయలు పళ్ళు కోయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పాలు నేల మీద కాని చెట్ల మీద గాని ఉంటాయి కాబట్టి వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం పాటించాలి. నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి గాని, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని గాని, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేస్తే మీకున్న కుజ రాహు దోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారము ఉంది. దగ్గరలో ఉన్న పుట్టను దర్శించి ఆ స్వామికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పండ్లను నివేదిస్తారు. ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలోనైనా పూజ నిర్వహించవచ్చు.
ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆపై ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి ఆ నాగరాయికి పసుపు, గంధం, కుంకుమ, పూలతో అలంకరించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. ఇప్పుడు మనం నాగుల పంచమి రోజున పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. నాగదేవత విగ్రహం లేదా ఫోటో, పాలు, పువ్వులు, పండ్లు, కాయలు, రత్నాలు, వెండి, దక్షిణ తాంబూలం, పూజా సామాగ్రి, పెరుగు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి, తేనె, గంగాజలం, పంచామృతం, బిల్వపత్రం, రేగు, మామిడాకులు, మందార పువ్వు, పచ్చి ఆవు పాలు, కర్పూరం, దీపం, ధూపం, చందనం. అందరూ ఎంతో సాంప్రదాయంగా భక్తితో నాగారాధన చేస్తారు. ఎవరైతే నాగుల పంచమి నాడు నాగులను పూజిస్తారో వారు శుభవార్తలు వింటారంట. నాగదోషాలుంటే తొలగిపోతాయట. సంతానం కలగాలనే కోరుకునేవారు తప్పనిసరిగా నాగారాధన చేయాలి. నాగుల పంచమి రోజు ఉపవాసము ఉండి పూజ చేస్తే సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. భారతీయ సంస్కృతిలో నాగపూజకి గొప్ప విశిష్టత ఉందండి. అందరూ ఎంతో సాంప్రదాయంగా భక్తితో నాగారాధన చేస్తారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైతే నాగుల పంచమి నాడు నాగులను పూజిస్తారో వారు శుభవార్తలు వింటారంట. నాగదోషాలుంటే తొలగిపోతాయట. సంతానం కలగాలనే కోరుకునేవారు తప్పనిసరిగా నాగారాధన చేయాలి. నాగుల పంచమి రోజు ఉపవాసము ఉండి పూజ చేస్తే సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నాగుల పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల కాలసర్ప దోషాల నుండి విముక్తి లభిస్తుందండి. నాగదేవతను ఇంటికి రక్షకురాలుగా భావిస్తారు కాబట్టి ఈ రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఈ నాగుల పంచమి రోజున నాగేంద్ర స్వామికి కాకుండా శివలింగానికి కూడా అభిషేకం చేయాలి. శంకరుడు, పార్వతీదేవి మరియు గణేశుడికి కూడా పూజ చేయాలి. నైవేద్యాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసింది కూడా ఈ రోజే అండి. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నాగుల పంచమి మహిమని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లు కూడా పురాణాలలో తెలియజేయడం జరిగినది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాగుల పంచమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నాగుల పంచమి రోజున పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.